light has the longer wavelength and it travels into the earth atmosphere. Into the earth atmosphere. It travels into the earth atmosphere. Okay, and reaches our eyes. And reaches our eyes during sunrise and sunset. Sunrise అప్పుడు సన్సెట్ అప్పుడు ఏమవుతుంది, ఈ రెడ్ లైట్ మాత్రమే వాతావరణంలో ఉండేటటువంటి అన్ని పార్టికల్స్ అన్ని పొరలను దాటి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసి మన కంటిని చేరుతుంది. కాబట్టి సన్రైజ్ డ్యూరింగ్ సన్రైజ్ అండ్ సన్సెట్ light has to travel longer distances because the sun is at the origin. The sun is at the origin. All other colors vanish, means scatter out. అట్మాస్ఫియరిక్ పార్టికల్స్ తోటి స్కాటర్ అవుతాయి. ఇది అర్థమవుతుందా? అవి వేరు వేరు దిశల్లో వెళ్ళిపోతాయి. మన కంటిని చేరకముందు అవి అట్మాస్ఫియర్ తోటి ఏమవుతుంది, స్కాటర్ అయిపోతుంది. కానీ రెడ్ లైట్ హ్యాస్ ద లాంగర్ వేవ్ లెంగ్త్, సో ఇట్ రీచెస్ త్రూ ద అట్మాస్ఫియరిక్ layers and reaches our eyes. So that's why sky appears red during sunrise and sunset. అర్థమవుతుందా? సూర్యోదయం అప్పుడు, సూర్యాస్తమయం అప్పుడు సూర్యుడు ఎలా కనబడతాడు మనకు, రెడ్ కలర్ లా. ఓకేనా? అది క్లియర్ అబౌట్. సో దిస్ ఇస్ ద రీజన్ వై ద స్కై ఈజ్ రెడ్. ఓకే.